హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చాలా ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. వీడియోని అయితే లైక్ చేయండి. హైప్ అనే బటన్ వస్తే హైప్ అనే బటన్ కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. 2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల అప్డేట్ ఏంటంటే, టీజీ సెట్ 2025 పరీక్షలో క్వాలిఫై అయ్యి గతంలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను టీజీ సెట్ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పంపిణీ చేస్తారు. సర్టిఫికెట్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన రిసిప్ట్ను తప్పనిసరి తీసుకురావాలి. ఇంకా ఎవరైనా డ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించిన సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే వారు ఒరిజినల్స్ చూపించి సర్టిఫికెట్స్ పొందొచ్చు. అట్లనే అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్కు 2026 సెట్కు సంబంధించి అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్కి సంబంధించి ప్రాథమిక సమాచారం అప్డేట్ అయింది. కానీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇంకా రాలే. 2026లో జూలైలో ఈ నెలలోనే అప్లికేషన్ ప్రక్రియ కావచ్చు, పూర్తి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది టీజీ సెట్కు సంబంధించి. ఇక నెక్స్ట్ అతి త్వరలో 1900 డిగ్రీ లెక్చరర్స్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందు మనకు సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉండాలి డిఎల్కి అప్లికేషన్ చేసుకోవడానికి, 1900 ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు వచ్చే సెట్ కానీ నెట్ కానీ నోటిఫికేషన్లో ఖచ్చితంగా క్వాలిఫై కావడానికి చాలా అవకాశం అయితే ఉంది. ఈ డిఎల్స్కు ఈ పరీక్షకు సెట్కు సంబంధించి 90 రోజుల సమయం ఉండే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా పేపర్ 2 అనేది మీకు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి మీకు పట్టు ఉన్నప్పటికీ క్వాలిఫై కావడానికి పేపర్ 1 అనేది చాలా కీలకం. ఇక ప్రతిరోజు కనీసం 1 గంట పేపర్ 1 కేటాయిస్తే 70కి పైగా మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. సబ్జెక్టు పేపర్ను రోజుకు 1 నుంచి 2 గంటలు రివిజన్ చేసుకుంటూ మొత్తం 200 మార్కులను టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో సెట్ క్వాలిఫై అయితే మీరు డిఎల్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ప్రిపరేషన్లో భాగంగా మన యాప్లో టీజీ సెట్ 2026 అని పేపర్ 1 అట్లనే పేపర్ 2 తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఈ రెండు కూడా టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంది. దీన్ని ఒకసారి చూడండి, అందులో ఏమేమి ఉందో నేను చూపిస్తాను. యాప్లోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది. 58 టెస్టులు ఉన్నాయి. సిలబస్ 30 ఫైల్స్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో 29 ఫైల్స్ ఉన్నాయి. ఇవి కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లే 30 ఫైల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ 2025ది. దీన్ని చూస్తే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో ఏమేమి ఉంటుంది అనేది క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుందని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే పేపర్ 1లో 18 టెస్టులు ఉన్నాయి. పేపర్ 2లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 40 టెస్టులు ఉన్నాయి. ఈ 40 టెస్టులలో ఒక్క ఫ్రీ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఫ్రీ టెస్ట్ను కూడా ఒకసారి చూడండి. మీకు అందులో ఫ్రీ టెస్ట్లో మీకు నచ్చితే తర్వాత మిగతా కోర్సులో మొత్తం జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక త్వరలో మరో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. తొలి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి 2 ఏళ్లలో సుమారు 71,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని మొన్న ఖమ్మం జిల్లా మత్కెపల్లి గ్రామంలో జరుగుతున్న రైతు ఆశీర్వాద సభలో మాట్లాడినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం. ఇక్కడ 20,000 ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉందంటే 6 నుంచి 10,000 వరకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. 7,347 ఉద్యోగాలు పోలీసుకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పెద్ద నోటిఫికేషన్లు అయితే అయ్యే అవకాశం ఉంది. ఇక డిఎస్సిలో 6,000 అనేది కాదు, వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన విషయం 6,000 ఖాళీలు ఉన్నాయని. ఆ తర్వాత ఇప్పటికి 6 నెలలు దాటింది. ఇంకో 4,000 రిటైర్ అయినటువంటి పోస్టులు ఉన్నాయి. సో 6,000 నుంచి 10,000 మధ్య డిఎస్సి ఉండే అవకాశం అయితే ఉంది. సో ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. కంపల్సరీ నోటిఫికేషన్లు ఈ 2 నోటిఫికేషన్లు వస్తాయి, డిఎస్సి కావచ్చు పోలీసు కావచ్చు. సో ప్రిపేర్ అవుతూ ఉండండి కంపల్సరీ. ఇండియన్ నేవీలో 275 ఎస్ఎస్సి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
భారత నావికా దళం 2026 బ్యాచ్కు సంబంధించి 275 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ కానీ బీటెక్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూలై 2, 2002 నుంచి 2008 మధ్య జన్మించి ఉండాలి. ఇక మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక ఉద్యోగం ఉంది. ఆఫీసర్ పోస్ట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి వయోపరిమితి 25 నుంచి 45 మధ్య ఉంది. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది. ఎంపిక ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. వీరికి పే స్కేల్ ఎంత అంటే 64,820 నుంచి 1,20,940 వరకు వీళ్ళకి స్కేల్ ఉంటుంది. పాలమూరు యూనివర్సిటీ నుంచి పరీక్షల షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. బీపీఈడికి సంబంధించి జూలై 2026 బీపీఈడి పరీక్షల టైం టేబుల్ను విడుదల చేసింది. థర్డ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 21 నుంచి 27 వరకు, ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు జూలై 18 నుంచి 24 వరకు జరుగుతాయి. అన్ని పరీక్షలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు అధికారిక టైం టేబుల్ను పరిశీలించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సివిల్స్ అభయహస్తంకు దరఖాస్తులు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రం నుంచి మెయిన్స్కి అర్హత సాధించిన వాళ్ళు వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి 1,00,000 ఆర్థిక సహాయం అందిస్తారు. కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం గమనిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఐసీఎంఆర్ భారత తొలి హై ఆల్టిట్యూడ్ మెడికల్ సెంటర్ స్థాపించింది. ఎగువ ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై పరిశోధించి మెరుగైన చికిత్సను అందించనుంది ఐసీఎంఆర్. షుగర్ పేషెంట్లకు ఇంజెక్షన్లు డైలీ నుంచి వీక్లీకి తగ్గించే ఇన్సులిన్ భారత్లో లాంచ్ అయింది. దీంతో ఏటా చేసుకునే ఇంజెక్షన్ల సంఖ్య 52కు తగ్గుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఒక 52 ఇంజెక్షన్లు ఇన్సులిన్ చేసుకోవడానికి. ఇంతకుముందేమో 365 ఇంజెక్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక న్యూజిలాండ్ పర్యటనలో ప్రధాని మోడీ 1986 తర్వాత భారత పీఎం న్యూజిలాండ్ వెళ్ళడం ఇదే తొలిసారి, 1986 తర్వాత. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం. ఈ విషయం కాకుండా మీకు తెలిసిన విషయం ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో రాయండి. వీడియోనైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.